హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. బిర్యానీయే కదా, ఏముందిలే, ఈజీయే అనుకోకండి. అయితే మీరు బిర్యానీ చేయాలంటే మ్యాక్సిమం ఒక 4 స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తారు కదండి, లేదంటే కనీసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయినా యూజ్ చేస్తారు. కానీ అస్సలు 1 డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక 300 గ్రామ్స్ నేను చికెన్ తీసుకొని వాష్ చేసుకున్నాను. దీనిలోకి కొన్ని లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవరు, ఒక స్పూను షాజీరా, ఒక స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ సాల్ట్, 3 స్పూన్ల కారము, ఒక స్పూను వేయించిన ధనియాలు జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూను చికెన్ మసాలా, అలాగే ఒక 2 స్పూన్లు నిమ్మరసము, ఒక 4 స్పూన్లు పెరుగును యాడ్ చేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టించాలి. మనం దీనిలో ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి 4 స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోవాలండి. చిక్కటి కమ్మటి పెరుగును యాడ్ చేసుకోండి. దానివలన దానిలో కొద్దిగా వెన్న శాతం ఉంటుంది కదా, దానివల్లనే మనకి ఈజీగా చికెన్ అనేది ఫ్రై అవుతుంది. దీనిలోకి ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చికెన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 6 to 7 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా 6 to 7 అవర్స్ వరకు పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది. అలాగే చికెన్ పీసు చాలా జ్యూసీగా కూడా అవుతుంది. ఒక 6 అవర్స్ తర్వాత ఒక గిన్నెలోకి 1.5 కప్పు బాస్మతి రైస్ని వేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ రైస్లోకి 4 కప్పులు వాటర్ని వేసుకొని 1 అవర్ బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, అసలు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యాడ్ చేయవసరం లేదు. ఓన్లీ డైరెక్ట్గా చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 4-5 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా చికెన్ పైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ చికెన్ని చక్కగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, చికెన్లోంచి చక్కగా వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది. చికెను ఒక 50% కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లోకి కొన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ రైస్ని కూడా కుక్ చేసుకోవాలి. ఒక సైడు చికెన్ కుక్ అవుతున్నప్పుడు రెండో సైడు ఈ రైస్ని పెట్టుకొని కుక్ చేసుకోవాలి. రైసు ఈ విధంగా ఒక మరుగొచ్చిన తర్వాత ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, రైస్ ఈ విధంగా ఒక 70% కుక్ అయిన తర్వాత ఈలోగా మనకి చికెన్ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయలేదండి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలన్నా సరే మనం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి కదా. మనం వితౌట్ ఆయిల్తో చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి
ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయలేదు. ఒకవేళ ఎవరికైనా సరే ఫ్రైడ్ ఆనియన్స్ అవైలబుల్గా ఉంటే ఇక్కడ దమ్ పెట్టుకున్నప్పుడు ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోండి. ఈ విధంగా చికెన్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత 70% కుక్ అయిన రైస్ని అడుగున ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన కుక్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం చికెన్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్ని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని సైడ్స్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ పైన ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని దానిపైన కొద్దిగా వెయిట్ పెట్టుకొని ఒక 5 minutes సిమ్లో కుక్ చేసుకోవాలి. 5 minutes సిమ్లో కుక్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 10 minutes అలా వదిలేసేయాలండి. వెంటనే మూత ఓపెన్ చేయకూడదు. అలా అయితేనే మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. వెంటనే తీసేసినా సరే రైస్ మనకి ముక్కలు అయిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి 10 minutes తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేయండి. చూసారు కదండి, 10 minutes తర్వాత చూసేటప్పటికి మనకి టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. అలాగే అడుగును కూడా ఏమీ మాడదండి. మనం ఆయిల్ వేయకపోయినా చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదండి, అడుగును కూడా ఏమీ మాడదు. బిర్యానీ కూడా మనకి చాలా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా మనం చికెన్ దమ్ బిర్యానీ తిన్న టేస్టే వస్తుంది. చాలా హెల్తీగా చేసుకునే బిర్యానీ కాబట్టి తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. చూసారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. ఈ వేడివేడి బిర్యానీని సర్వ్ చేసుకొని ఆనియన్స్ అలాగే కొద్దిగా కచంబర్తో తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అంతే అండి, ఆయిల్ ఫ్రీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.